మంగళగిరిలో టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం హట్టాహాసంగా జరిగింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి లోకేష్ ప్రమాణం చేశారు. సీఎం చంద్రబాబు కార్యక్రమంలో పాల్గొన్నారు. బలమైన క్యాడర్ కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశమని తెలిపారు. వైసీపీ విధ్వంస సినిమాకు ఎండ్ కార్డు వేసేది పసుపు సైన్యమేనని చెప్పారు. ఇక మంగళగిరి సభలో బాబు చేసిన వ్యాఖ్యలను ఖండించారు వైసీపీ నేతలు. సీఎం చంద్రబాబుకు మెగలోనియా వ్యాధి ఉందన్నారు. ఉన్నది లేనట్లు చూపించి అత్యున్నతుడిగా చూపించుకోవడం బాబుకు అలవాటేనని విమర్శించారు. బలమైన క్యాడర్ కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం అన్నారు సీఎం చంద్రబాబు. ఒక్క ఓటమితోనే రాజకీయ పార్టీలు చాప చుట్టేస్తున్నాయని, గెలిచినా ఓడినా సగర్వంగా ఎగిరే జెండా పసుపు జెండా అని చెప్పారు. మంగళగిరిలో టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాట్లాడారు బాబు. 44 ఏళ్లలో అనేక సంక్షోభాలు, సవాళ్లను చూశామని, పసుపు జెండా పౌరుషం ఎప్పుడూ తగ్గలేదని చెప్పారు. మన పసుపు జెండా 44 ఏళ్లలో అనేక సంక్షోభాలు, సవాళ్లను చూశాం. కానీ మన పసుపు జెండా పౌరుషం మాత్రం ఎప్పుడూ తగ్గలేదు, ఎప్పుడు ఎవ్వరూ తగ్గించలేరు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేసే నిలబడతాడు తప్ప ఎవ్వడికి భయపడడు, తల వంచడు. వైసీపీ సినిమా విధ్వంసం, టీడీపీ సినిమా అభివృద్ధి అని చెప్పారు మంత్రి నారా లోకేష్. వైసీపీ సినిమాకు ఎండ్ కార్డు వేసేది పసుపు సైన్యమేనని చెప్పారు. మంగళగిరిలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేశారు లోకేష్. ఈ పదవితో తన బాధ్యత మరింత పెరిగిందని చెప్పారు. 5 సంవత్సరాల నరకం అనుభవించాం, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడి పైన దొంగ కేసులు పెట్టారు, ప్రతి నాయకుడిని వేధించారు. అందుకే నేను గర్వంగా చెప్తున్నా, పుంగనూరు నియోజకవర్గంలో నామినేషన్ పత్రాలు లాగాలనుకున్నప్పుడు తొడగొట్టి మీసాలు మెలేసి రా రా అని చెప్పిన మన అంజిరెడ్డి తాతనే మీ లోకేష్కి స్ఫూర్తి. సీఎం చంద్రబాబుకు మెగలోనియా వ్యాధి ఉందన్నారు వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి. ఉన్నది లేనట్లు చూపించి తనను తాను అత్యున్నతుడిగా చూపించుకోవడం చంద్రబాబుకు అలవాటైందన్నారు. మంగళగిరి సభలో వైసీపీపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించారు భూమన. చంద్రబాబు గారు గనుక ఒకవేళ వ్యాసుడి సమయంలో ఉంటే అంతకంటే వేదభాష్యం చంద్రబాబే సరిగ్గా రాయగలరు అని చెప్పగలరు. చంద్రబాబు చెప్పిన దానికంటే కూడా ఇంకా 4 జత చేసి ఇంకా అత్యద్భుతం చంద్రబాబు యొక్క ప్రావీణ్యం, చంద్రబాబు యొక్క నాయకత్వ సామర్థ్యం అని వేణోళ్ళ మొత్తం ప్రజానికానికంతా కూడా ఆ విషయాన్ని తలా ఇంత పంచగలరు. ఏపీలో డీజిల్, పెట్రోల్ కొరత సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు ఏపీ కడప వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు ఈ సమస్య వచ్చింది అని కేంద్ర పెట్రోల్, సహజ వాయు మంత్రిత్వ శాఖ కార్యదర్శిని ప్రశ్నిస్తే ఆయన విస్తుపోయే సమాధానం చెప్పారని అన్నారు. సో ఈ బల్క్ బయర్స్, కమర్షియల్ బయర్స్ ఎవరైతే కమర్షియల్ డీజిల్ వాడతారో వాళ్ళకి అడ్వాంటేజ్ ఇవ్వడం కోసము ఈ ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ మాదిరి అన్ని ఆయిల్ కంపెనీలకు సర్క్యులర్ జారీ చేసింది. కమర్షియల్ డీజిల్ ను బల్క్ బయర్స్ కు కూడా డీజిల్ రీటైల్ అవుట్లెట్లలో 98 రూపాయలకి ఇవ్వండి అని చెప్పి సర్క్యులర్ రాసింది. ఒక్కసారి వాళ్ళు వస్తే ఒక్కొక్కడు 5,000 లీటర్లు 10,000 లీటర్లు డీజిల్ పట్టుకొని పోతాడు. ఇంకా ఏం తట్టుకుంటారండి ఆ రీటైల్ అవుట్లెట్లు? ఇంకా సాధారణ ప్రజలకు డీజిల్ ఎక్కడి నుంచి వస్తుందండి? కూటమి ప్రభుత్వానికి త్వరలో ప్రజలు బుద్ధి చెప్తారన్నారు వైసీపీ నేతలు. వచ్చే ఏడాది జగన్ రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తారని చెప్పారు.